మెగాస్టార్ చిరంజీవి, యువరత్నం బాలకృష్ణ, కింగ్ నాగార్జున అండ్ వెంకీ మామ ఇలా మన సీనియర్ హీరోస్ అందరూ వారి 35 to 40 ఇయర్స్ కెరీర్ లో దాదాపు 100 నుండి 150కి పైగా సినిమాలు చేశారు. మరి మన యంగ్ హీరోస్ అదేలే 40 ఏళ్ళు దాటిన స్టార్స్ మాత్రం ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు అయిపోతున్నా పట్టుమని 30 సినిమాలు కూడా చేయలేదు. నిజానికి ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు టెక్నాలజీ, యాక్సెసిబిలిటీ, ఫెసిలిటీస్ అన్ని ఎక్కువే. కానీ సినిమా ఎందుకు తక్కువ అర్థం కాదు. పోనీ మనోళ్ళేమైనా అవతారు, ఎవెంజర్స్ లాంటివి తీస్తున్నారా అంటే అబ్బే జస్ట్ కమర్షియల్ డ్రామాలే, సరదాగా ఒక్కోటి 2 ఏళ్లు తెస్తున్నారు. అదేమంటే కొందరు హీరోలకి బద్ధకం అంటారు, మరికొందరు డైరెక్టర్లకు క్లారిటీ లేదంటారు. అంతెందుకు మొన్నటికి మొన్న లెక్క మాస్టర్ సుకుమార్ కి అండ్ బన్నీకి ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి ఇద్దరు చెరొక దేశం చెక్కేశారని టాక్ వచ్చింది. మరి ఈ పరిస్థితుల్లో పుష్ప 2 డిసెంబర్ కైనా రిలీజ్ అవుతుందా అంటే చెప్పలేం. ఏదైనా మాస్ మీరు ఇలాగే సినిమాలు తెస్తే మాత్రం మీ జీవితాంతం క్యామియో రోల్స్ తో కలుపుకున్నా మీరు గట్టిగా 50 సినిమాలు కూడా చేయలేరు. కాబట్టి కంటెంట్ తో పాటు క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా లెక్కలోకి తీసుకోండి మరి.